మంచు ఇప్పుడు మీరు చూస్తున్న టైము పగలు 8 గంటలు. మంచు ఎలా కురుస్తుందంటే వర్షంలాగా కురుస్తుంది. చూడండి, పగలపూట కూడా లైట్లు వేసుకొని వెహికల్స్ అన్నీ వస్తున్నాయి 8 గంటలప్పుడు. ఇది అది ఒకటన్నా బండ్లన్నీ స్లోగా వెళ్తున్నాయి, చాలా స్లోగా. మన ఏదో పెళ్లి పెద్దలు వెళ్ళినట్టుగా వెళ్తున్నాయి. చూసారుగా, రోడ్డు నిండా వర్షం పడ్డట్టుగానే భారీ మంచు. ఎంత భారీ మంచు అంటే నేను పొద్దున్న రోడ్డు ఎక్కగానే రోడ్ల మీద ఆ వాటర్ చూసి వర్షం పడిందేమో అని అనుకున్నాను నేను. అలా కురిసిందనమాట మంచు. నాకు తెలిసి ఈ కరోనా ఈ మధ్యకాలంలో ఈ 5-6 ఏళ్లలో అసలు నేను ఎప్పుడూ చూడలేదు ఇంత మంచు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదిగోండి, ఏదో వర్షం పడుతున్నట్టుగానే. ఇప్పుడు మనం ఇలా వెళ్తూ ఉంటాం కదా, ఇక్కడ హసన్బాద్ సాయిబాబా టెంపుల్ అని ఒకటి ఉండిద్ది. అసలు ఈ టెంపుల్ దగ్గర పెద్ద విగ్రహం ఉండిద్ది మన సాయిబాబా గారిది. అది చూడండి, ఇక మంచే భారీ వర్షంలా కురుస్తుంది. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే సాయిబాబా గుడి ఉండిద్ది. ఆ గుడి విగ్రహం చాలా పెద్ద విగ్రహం. అటు ద్రాక్షారామ కానీ, ఇటు హసన్బాదు, ఉండూరు, భీమక్రోస్పాలెం ఈ గ్రామాలన్నిటి బాగా క్లారిటీగా కనిపించింది. కానీ ఇప్పుడు ఈ మంచు పడటం వలన అస్సలకి అది చూసారుగా, వెహికల్స్ అన్ని లైట్లు వేసుకుని స్లోగా వస్తున్నాయి. మేము కూడా అంత 20 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాం. ఇదిగో కొంచెం ముందుకు వెళ్తే అదిగో సాయిబాబా విగ్రహం. అది కూడా ఏదో వర్షం పడుతున్నట్టుగానే. దీన్ని హసన్బాద్ సాయిబాబా టెంపుల్ అంటారు. ఇంకా మనకి వర్షం ఎలా పడుతుందంటే అలా. నేను బేసికల్గా మాది గుంటూరు. ఇక్కడ వచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెటిల్ అయ్యాను. ఈ మాత్రం భారీ మంచు నేను ఎప్పుడు చూడలేదు. అందుకే నాకు చాలా ఆనందం వేసింది. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చూడండి, అది రోడ్లు అంటే మొత్తం వర్షం లెక్కే. అయితే ఇంత మంచు పడుతున్నా ఎందుకు నాకు పెద్దగా చలి అనిపించలేదు. మరి ఏమో ఒకళ్ళు నాకు అనిపించలేదు, లేకపోతే అందరికీ చలి అనిపిస్తుందో నాకు తెలియదు. ఇవ్వండి, లైట్లు వేసుకొని వచ్చేస్తాయి అన్నీ. అయితే ఇప్పుడు మేము కొంచెం ముందుకెళ్తే మీరు అనుకోవచ్చు, టౌన్లో కూడా గ్రామాల్లో ఉండిద్ది మంచు, టౌన్లో పెద్దగా ఉండకపోవచ్చు కదా అని. టౌన్లో కూడా మంచు ఇలాగే ఉంది. ఇప్పుడు మేము ద్రాక్షారామం ఎంటర్ అవుతున్నాం. ఈ ద్రాక్షారామ మన లార్డ్ శివ, దీన్ని దక్షిణ కాశీగా అని పిలుస్తారు కూడా. అది చూడండి మంచు, ఇంకా వర్షమే. అది ఎంత ప్లజెంట్గా ఉందో. నేనేమో స్కూల్కి వెళ్తున్నాను, లేకపోతే ఆగి ఒక మంచి వీడియో చేద్దును. కానీ నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను. నాకు బేసికల్గా 7:30కి, అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. అయినా వెళ్ళక తప్పలేదు, వెళ్తున్నాను. ఇప్పుడు ద్రాక్షారామం ఎంటర్ అవుతున్నాం. అయినా చూడండి, మంచు తగ్గలేదు. జనం అందరూ ఆ కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు ప్రతిదీ కూడా లైట్లు వేసుకొని రావడమే. సిటీ ఇప్పుడు మీరు చూస్తున్న సిటీ కాదు, ద్రాక్షారామం పర్వాలేదు, మేజర్ పంచాయతీ అనుకుంటా. ఆ రోడ్డు నిండి చూడండి వర్షం, ఇంకో వర్షం పడినట్టుగానే ఉంటుంది. అది కరెక్ట్గా ఈ కెమెరాకి అది కొంచెం క్లారిటీ కనిపిస్తుంది, కానీ ఒక 10 అడుగులు కూడా మనకి 10 అడుగులు మన ఎదురున్న మంచి కనిపించట్లేదు. బండిలు చూసారు ఎంత స్లోగా వెళ్తున్నాయో. అది చూడండి, అక్కడ ట్రాక్టర్లో అయినా తయారు చేస్తారు. వాళ్ళు కూడా 8 గంటలకు కూడా లైట్లు వేసుకుని ఉన్నారు, లేకపోతే అక్కడ ఏం కనిపించదు. ఎవరో వెళ్తున్నారు, స్లోగా వెళ్తున్నారు పనులకు వెళ్ళేవాళ్ళు. అదిగోండి, అది కనిపిస్తుంది కదా, మొత్తం లైట్లే. చాలా ప్లజెంట్గా అనిపించింది. నిజంగా ఇంత ప్లజెంట్ వాతావరణం అప్పుడప్పుడు ఎక్కడో లంబసింగి ఆ ఏరియాలో చూసేవాళ్ళం ఫోటోల్లో, లేదా కోనసీమ ఏరియాలో చూసేవాళ్ళం. కోనసీమ అంటే అమలాపురం, ఆ సైడ్ అమలాపురం, కొత్తపేట ఆ వైపు. నాకు తెలిసి నేను ద్రాక్షారామం సెటిల్ అయ్యి ఒక 10 ఏళ్ళు అవుతుంది.
ఈ 10 ఏళ్లలో ఇలా మేము ఎప్పుడు చూడలేదు. మేమైతే ఆ వస్తున్న కార్‌కి ఆ కారోడు మమ్మల్ని ఢీకొట్టేవాడు. ఎందుకంటే ఆడికి కనిపించలా మేము. ఇది ద్రాక్షారామం ఆర్చి. ఇదేమో నిన్న మా మినిస్టర్ గారు వచ్చారు. బోస్ గారు. అది ఇది. ఓకే. బాయ్.